బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన టిక్కెట్ల పంచాయతీ. మహబూబ్ నగర్, మల్కాజ్గిరి స్థానాలకు ఫుల్ డిమాండ్ ఉంది. మహబూబ్ నగర్ టికెట్ ఆశిస్తున్నారు డీకే అరుణ, జితేందర్ రెడ్డి. మల్కాజ్గిరి టికెట్ కోసం ఈటెల, మురళీధర్ రావు, మల్కా కొమరయ్యలు పట్టుబడుతున్నారు. మొదటి విడత జాబితాలో ఈ రెండు స్థానాలు ఉండే అవకాశం లేనట్లే. బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన టికెట్ల పంచాయతీ. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. లావణ్య, బీజేపీ తెలంగాణ బీజేపీలో లోక్సభ టికెట్ల పంచాయతీ అయితే అది ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆ టికెట్లు ఏపీ లోక్సభ స్థానాలు ఆశించే వారి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా కొన్ని స్థానాలకైతే చాలా మంది కూడా పోటీలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం కూడా తమ పరిధిలో లేదు, అధిష్టానం నిర్ణయం ఫైనల్ అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా నేతలకు సూచిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ స్థానాలకి, ఈ రెండు స్థానాలకైతే పోటీ అయితే విపరీతంగా ఉంది అని చెప్పేసి కూడా పార్టీలో కూడా ఒక చర్చ కూడా జరుగుతా ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి మనం చూస్తున్నట్టయితే ఇక్కడ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అదేవిధంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా మహబూబ్ నగర్ టికెట్ కోసం పట్టుబడతా ఉన్నారు. ఖచ్చితంగా మాకే టికెట్ వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ అనుచరులకు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో అదేవిధంగా మల్కాజ్గిరి టికెట్, ఈ టికెట్ కోసము జాతీయ నాయకుడు, బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా ఈ టికెట్ ఆశిస్తా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళిద్దరితో పాటు మల్కా కొమరయ్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి మోడల్ స్కూల్స్ విద్యా సంస్థల అధినేత మల్కా కొమరయ్య కూడా ఆశిస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మురళీధర్ రావుకు జాతీయ నాయకత్వం అండదండలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకుంటా ఉన్నారు పార్టీలో. ఈటెల రాజేందర్ కి అయితే అంశ అండదండలు ఉన్నాయి, ఖచ్చితంగా టికెట్ వస్తుందని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ వర్గీయులు చెప్పుకుంటా ఉన్నారు. మరోపక్క మల్కా కొమరయ్య విద్యా సంస్థల అధినేత, ఈయనకు ఆర్ఎస్ఎస్ లో మంచి సంబంధాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఈయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు రెఫర్ చేస్తారు, ఖచ్చితంగా ఈయనకు టికెట్ వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ అనుచరులు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగానైతే ఈ రెండు మహబూబ్ నగర్, అదేవిధంగా మల్కాజ్గిరి, ఈ రెండు టికెట్లకు సంబంధించినటువంటి అయితే పేర్ల ఖరారు విషయానికి వచ్చినట్టయితే మొదటి దశ లిస్టు ఈ 2-3 రోజుల్లో ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రెండు స్థానాలు ఈ మొదటి దశ లిస్ట్ లో ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ రెండు స్థానాలకు పోటీ విపరీతంగా ఉండడమే కారణం అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే బీజేపీలో ఇప్పటికే దాదాపు 7 నుంచి 8 స్థానాలకు అభ్యర్థులు కూడా ఖరారైనట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే 4 సిట్టింగ్ లో 3 పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ లో స్వయం బాబురావుకు మినహా మిగిలిన 3 స్థానాలు, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, ఈ ముగ్గురికి కూడా అభ్యర్థులు ఖరారైనట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్ కు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి మాధవిలత పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇక నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన రాములకు టికెట్ ఖరారు చేసినట్టుగా కూడా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. మొత్తానికైతే చూస్తున్నట్టయితే ఈ రెండు స్థానాలు, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ రెండు స్థానాలు అయితే పోటీ మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి ఇటు రాష్ట్ర నాయకత్వం అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లావణ్య, అయితే రాజు, మహబూబ్ నగర్ కానీ మల్కాజ్గిరి కానీ రెండు స్థానాల్లో ఎందుకు ప్రత్యేకతని సంతరించుకున్నాయి? అంతేకాకుండా ఈ రెండు స్థానాల్లో కేంద్రం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? ముఖ్యంగా ఈ రెండు స్థానాల విషయానికి వచ్చినట్టయితే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మహా ఉద్దండులు పోటీ పడతా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా ఏమీ చేయలేకపోతుందని చెప్పేసి కూడా చేతులు తీసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కేవలం కేంద్ర నాయకత్వమే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అందులో మల్కాజ్గిరిలో చూస్తున్నట్టయితే మురళీధర్ రావు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నటువంటి జాతీయ నాయకుడు మురళీధర్ రావు, ఆయనకు జాతీయ నాయకులు అండదండలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఆయన కూడా మల్కాజ్గిరి స్థానం కోసం పట్టుబడతా ఉన్నారు. మరోవైపు ఈటెల రాజేందర్, అమిత్ షా అయితే ఈటెల రాజేందర్ కి ఇవ్వాలని చెప్పేసి కూడా సూచిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఇంకా ఖరారు కాకపోవడంతోనే సో అంటే ఈ పోటీ అనేది తీవ్రంగా ఉంది. దీన్ని అధిష్టానం మరి ఏ విధంగా చల్లారుస్తుంది అని చెప్పేసి కూడా చూడాల్సి ఉంది. కాబట్టి ఈ మొదటి దశలో ఈ రెండు స్థానాలకు సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టులో అయితే వీళ్ళ పేర్లు, అంటే ఈ రెండు స్థానాలు పక్కన పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. రెండవ దశలో బహుశా ఈ యొక్క టికెట్ల ఖరారు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణలో బీజేపీ మెజారిటీ సీట్లతో విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి భారతావనికి మోదీ గ్యారంటీ పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లకు పైగా గెలుస్తుందని తెలిపారు. విజయ సంకల్ప యాత్రలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి చెప్పారని, మోదీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కూడా
మెజార్టీ సీట్లు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం. దానికి మంచి స్పందన వస్తూ ఉంది. 5 విభాగాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి 5 యాత్రలు కొనసాగుతున్నాయి. అనేక మంది జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అనుకూలమైనటువంటి సమయంలో యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు చాలా మంది స్వచ్ఛందంగా యాత్రను జయప్రదం చేయడం కోసం ముఖ్యంగా యూత్ వస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాత్రల ద్వారా గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ 9.5 yearsగా చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, తీసుకున్నటువంటి విధానపర విప్లవాత్మక నిర్ణయాలు, సాధించినటువంటి ప్రగతి ప్రజల ముందు పెడతా ఉన్నాం. మంచి సానుకూలమైనటువంటి స్పందన రావడంతో మా కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ రెట్టింపు ఉత్సాహంతో, మరింత పట్టుదలతో యాత్రలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా